ఇండియా తెలుగు ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రజా వాయిస్, ఇది ప్రజల గొంతుక అంటూ మన ముందుకు వచ్చినటువంటి మేడం శ్యామ్. ఈయన పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణలో అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో క్యూ న్యూస్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ప్రజా వాయిస్ అని సొంతంగా ఒక ఛానల్ని అయితే ప్రారంభిస్తూ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ తరుణంలో నిన్న ఆయననైతే నిరాధారంగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆయనను రిమాండ్ చేయాలని ఎంతో ప్రయత్నించారు, కానీ అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ న్యాయం ప్రకారం ఆయనకు రిమాండ్ అయితే విధించలేదు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, ఈ అక్రమ కేసులను ఎందుకోసం పెట్టడం జరిగింది, మేడం శ్యామ్ మీద కక్ష